ఎల్లుండి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభం కాబోతున్నాయి. ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటలకు బీఏసీ సమావేశం కానుంది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ బిల్లులను ప్రవేశపెట్టాలనే అంశాలను బీఏసీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. రైట్గా ఎల్లుండి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్. దీపిక, ఈ నెల 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. అయితే 24వ తారీఖు గవర్నర్ ప్రసంగం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం కొనసాగుతుంది. అయితే 24 నుంచి చూసుకుంటే 3 వారాల పాటు సమావేశాలు కొనసాగుతాయి అనేసి అధికారులు చెబుతున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి అనేది ఇంతవరకు నిర్ధారణకైతే కాలేదు. అసెంబ్లీ తొలి రోజు గవర్నర్ ప్రసంగం అయిన అనంతరం బీఏసీ మీటింగ్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే బడ్జెట్ సమావేశాల్లో చూసుకుంటే గత బడ్జెట్ ఏదైతే 2024-25కి సంబంధించిన బడ్జెట్ ఏదైతే ఉందో 2,90 కోట్ల రూపాయల బడ్జెట్ వేశారు. అయితే ఈ ఏడాది 2025-26కి సంబంధించి 3.15 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టున్నారు. దీంతోపాటు ఏదైతే సూపర్ 6 పథకాలు ప్రభుత్వం హామీ ఇచ్చింది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ అయ్యే విధంగా ఈ బడ్జెట్ ఉండబోతుంది. ప్రధానంగా చూసుకుంటే 24వ తారీఖు గవర్నర్ ప్రసంగం తర్వాత 25, 26, 25వ తారీఖు, 24, 25 తారీఖులు జరుగుతుంది. 26 శివరాత్రి కారణంగా 26 సెలవు దినంగా ఉండింది. మరలా ఒక్కరోజు 26 నుంచి 27 2 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగవు. అయితే తర్వాత 28వ తారీఖు బడ్జెట్ సమావేశాలు సాధారణంగా అసెంబ్లీ అయితే కొనసాగుతుంది, కానీ బడ్జెట్ ప్రవేశపెడతాం 28 బడ్జెట్ ప్రవేశపెడతారా లేదంటే 3వ తారీఖు, ఈ 2 రోజుల్లో మాత్రం బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం కనబడుతుంది. అయితే 28వ తారీఖు బడ్జెట్ ప్రవేశపెడతానికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేసి అసెంబ్లీ నిర్వాహకులు చెబుతుండటంతో 23వ తారీఖు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం కనబడుతుంది అనేసి స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా 3 వారాల పాటు ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతాయి. 24 సోమవారం నుంచి మొదలుకొని 3 వారాలు జరుగుతాయి. దీపిక, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.